సర్వోన్నతమైన దేవ, సర్వాధికారి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని ఎంతో క్షేమంగా ఇంటికి చేర్చి ఉన్నారు. ఈ దినమంతా మా పనులలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని మా పనులన్నింటిలో కూడా జయమునిచ్చి నీకు మహిమకరంగా వాడుకొని మా ప్రయాణములన్నింటిలో కూడా క్షేమమును భద్రతనిచ్చి క్షేమంగా ఇంటికి చేర్చి ఉన్నందుకు నీకు వందనములు. మా తండ్రి, ఈ రాత్రి సమయంలో మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా నాయన, దయతో మా అందరి యొక్క మనవులను ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఈ రాత్రి కాలము మేము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 వచనములను ధ్యానిస్తున్నాము. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను జ్ఞాపకం తలంచుకొనుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఈ మాటలను బట్టి తండ్రి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. గొప్ప వాగ్దానం మీరు మాకు ఇచ్చి ఉన్నారు. అవును ప్రభా, గత గాయములను, వైఫల్యాలను, జ్ఞాపకాలను, గత ఆశీర్వాదములను అన్నీ కూడా మరిచిపోమ్మని, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుండి అని చెప్తున్నాడు. మా ప్రభా, గత ఆశీర్వాదాలను ఎలా వదిలిపెడతాం నాయన? ప్రభా, మీరు మా పట్ల ఎన్ని గొప్ప ఆశీర్వాదములను ఇచ్చారు, ఎన్ని గొప్ప కార్యములు మా జీవితంలో చేశారు. వీటన్నిటిని కూడా నాయన ప్రభా మేము తలంచుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయితే ప్రభా, నూతనమైన కార్యములను మీరు మా జీవితాలలో చేస్తున్నందుకై నీకు వందనములు. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నూతన క్రియ చేయబోతున్నారు, అది ఇప్పుడే మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా అని మీరు ప్రజలను అడుగుతున్నారు. ప్రభా దేవా, మీ యొక్క గొప్ప కృపను బట్టి మేము నీకు వందనములు తండ్రి. మేము జ్ఞాపకాలను మర్చిపోవడము, చెరిపివేయడం కాదు, కానీ మా తండ్రి మాలో ఎన్నో మేము పాపంతో చేసినటువంటి అనేక కార్యాలు ఉంటాయి, మేము నీకు విరోధంగా చేసినటువంటి పనులు ఉంటాయి. అయితే ప్రభా, వాటిని గురించి ఆలోచించుకోకుండా తండ్రి మేము వాటిని మర్చిపోనట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాం. నీవైతే మర్చిపోతున్నావు, నీవైతే మా పాపములన్నిటిని కూడా మీ వీపు వెనకల వేసుకొని మీరు వాటిని గురించి ఆలోచించడం లేదు. మా అతిక్రమములన్నిటిని తుడిచివేశారు, వాటిని మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోరు. అయితే మేమే వాటిని జ్ఞాపకం చేసుకుంటూ అనేక మార్లు మేము ఒక డిప్రెషన్లోనికి వెళ్తూ ఉంటాము. అలా కాకుండా తండ్రి, మీరు మమ్మల్ని కాపాడమని వాటిని మేము తలంచుకున్నప్పటికీ కూడా వాటిని గురించే ధ్యానించకుండా మేము వాటిని మర్చిపోవడానికి మీరు ఆయా సమయాలలో మీరు మాకు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని వాటిని బట్టి మేము నిన్ను స్తుతించే కృపను మాకు దయచేయండి. మా తండ్రి దేవా, మా జీవితాలలో మీరు చేసిన ప్రతి గొప్ప కార్యంను కూడా మేము ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకొని మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే ప్రభా, మీరు నూతన కార్యం చేస్తున్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యం చేస్తున్నారు. ప్రభా, ఒక కొత్త భవిష్యత్తును మీరు సృష్టిస్తూ ఉన్నారు, దానిని బట్టి నీకు వందనాలు. మా ప్రభా, ఆత్మీయంగా మమ్మలను అద్భుతంగా మీరు ఉద్ధరిస్తున్నారు. మా తండ్రి, కొత్త జీవితాన్ని మాకు ప్రసాదించినందుకు నీకు వందనములు. ఆ కొత్త జీవితం ఏమిటంటే అరణ్యం వంటి మా జీవితాలలో మీరు ఒక మార్గం సృష్టిస్తూ ఉన్నారు. మా ప్రభా తండ్రి, మరి అరణ్యంలో మార్గం అంటే దిక్కు తెలియని పరిస్థితి. అరణ్యం అంటేనే కీకారణ్యాలు ఉంటాయి, అరణ్యం అంటేనే మార్గం తెలియని, దిక్కు తెలియని పరిస్థితులు ప్రభా, చుట్టుముట్టబడినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే వాటన్నిటిలో నుంచి కూడా మాకు మార్గం ఏర్పరిచి మాకు మంచి మార్గంలో మమ్మల్ని త్రోవ కలుగజేసి నడిపించే దేవుడు అయినారు తండ్రి. అది ఒక అసాధ్యమైన కార్యమును మీరు సుసాధ్యం చేసి నడిపిస్తారని మీరు చెప్తూ ఉంటుండగా తండ్రి, దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ప్రభా, ఎడారిలో నదులు పారజేసే దేవుడు. అవును, మీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మా తండ్రి ప్రభా, ఎడారిలో నదులు ప్రవహించడం అనేది అసాధ్యమైన విషయం. అవును, ఎడారులలో ఏ నదులు ఉండవు, అంతా ఇసుకతో నింపబడినటువంటి ప్రాంతాలు, బీడు భూములుగా ఉంటాయి, అక్కడ చెట్లు మొలవు. కానీ ప్రభా, మీరు చేసే గొప్ప కార్యం ఏంటంటే ఆ ఎడారి వంటి ప్రాంతాలలో నదులు ప్రవహింపజేసి తండ్రి అద్భుతం చేస్తారు. నదులు ప్రవహిస్తే అక్కడ ఎంత పచ్చటి ప్రదేశాలు మొదలవుతాయి. అవును ప్రభా,
ప్రతి చోట చెట్లు మొలుస్తాయి. నీళ్ళు ఎక్కడ ఉంటాయో అక్కడ అత్యధికమైన వృక్ష సంపద ఉంటుంది. ఆ విధంగా మీరు అద్భుతం చేస్తారు మా ప్రభా. ఎడారి వంటి జీవితం మాది. ఎంతమంది ఈ ప్రార్థనలు వీస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎవరెవరు తండ్రి మా జీవితం ఎడారిలాగున్నది, మా జీవితం అరణ్యంలాగున్నదని ఎంతమంది బాధపడుతున్నారో, త్రోవలు తెలియని పరిస్థితులలో మేము ఉన్నామని ఎంతమంది బాధపడుతున్నారో, ఎడారి వంటి పరిస్థితులు మాకు ఏ మాత్రము ఆధారం లేదు అని ప్రభా, నీరు లేని పరిస్థితి, ఎడారిలో నీరు నదులు ప్రవహించడం అంటే నిస్సారమైన జీవితము. ఆ జీవితంలో ఏమాత్రం ఆధ్యాత్మికత లేదు, వాక్యం లేదు, పరిశుద్ధాత్మ లేదు అన్నటువంటి గొప్ప ఆ భయంకరమైన పరిస్థితులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు మార్గం చూపి వారిలో ఆత్మీయమైనటువంటి అద్భుతాలు జరిగిస్తూ తండ్రి వారిని ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక దిశగా వాళ్ళని నడిపిస్తున్నందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నిస్సహాయంగా, నిస్సారంగా, నిర్జీవంగా ఉన్నటువంటి ప్రదేశాలలో ప్రభా మీ యొక్క సహాయాన్ని చూపించి ప్రభా నూతన ఆరంభాలను మీరు చూపిస్తున్నందుకు వందనం చెల్లించుకుంటున్నాము. అయితే మేము దీనిని గ్రహించగలిగే కృపను దయచేయండి మా తండ్రి. మేము ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయాన్ని కూడా నీ యొక్క ఆత్మలో వివేచన కలిగిన ఆత్మను కలిగి, జ్ఞానం కలిగినటువంటి ఆత్మను కలిగి మేము ప్రతిదీ కూడా గ్రహించగలగాలి. ఆ విధమైన గ్రహింపును కలిగి మా ప్రభా నీవు మాకు చూపిస్తున్న మార్గంలో నడుచుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి గతంలో చేసిన తప్పులు వదిలివేసి తండ్రి పశ్చాత్తాపపడి తండ్రి నీకు నీ యొక్క క్షమాపణను బట్టి స్తుతులు చెల్లించి తండ్రి మార్పును, నూతన ప్రారంభాలను స్వీకరించి ముందుకు సాగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి నిరాశను అధిగమించి చక్కటి మార్గంలో నడుచుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. కానీ ఈ రాత్రి సమయంలో నాయన ఎంతోమంది ఈ వాక్యం వింటున్నారు, ఈ వాక్యం ధ్యానిస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైనటువంటి నెమ్మదిని కలిగి, సంతోషం కలిగి, వాగ్దానం పొందుకొని ప్రభా సంతోషంగా ముందుకు సాగడానికి ప్రభా తమ యొక్క గతమును మర్చిపోయి మా ప్రభా తండ్రి తమ జీవితంలో జరిగిన అశాంతికరమైన సంఘటనలు కానీ, బాధాకరమైన సంఘటనలు కానీ వాటిని మర్చిపోయి నూతనమైన దిశలో, నూతనమైన మార్గంలో, మరి చక్కటి త్రోవలో ఆత్మీయంగా అభివృద్ధి చెందినటువంటి హృదయం గలవారై నడుచుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి. మరి కుటుంబాలన్నిట్లు కూడా ఆశ్రయించండి. ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి మా దేవా ప్రభా. మరి కలతలు, మనస్పర్ధలు తీసివేయండి మా ప్రభా. వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతను తొలగించండి తండ్రి. మరి వేసవి కాలంలో వేసవి తీవ్రతను బట్టేనైనా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాపాడండి. అదేవిధంగా ప్రభా మరి చిన్న బిడ్డను దీవించి వారు నీ దయ ఎందును, మనుషుల దయ ఎందును వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి ప్రభా. వారిని చక్కటి మార్గంలో పెంచడానికి తల్లిదండ్రులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ తండ్రి దేవా మరి ఎంతోమంది ఈ దినం నూతన ఉద్యోగాలు పొందుకొని ఉంటారు, వివాహములు కుదిరి ఉంటాయి. మరి ఎంతోమంది ప్రభా తమ యొక్క జీవితాలలో గొప్ప కార్యాలను, నూతన కార్యాలను ప్రారంభించి ఉంటారు. వారందరిని బట్టి నీకు వందనములు. సంతానం కలిగిందన్న వార్త విన్న వారిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ చక్కటి కృతజ్ఞత కలిగిన జీవితం జీవించడానికి సహాయం చేయండి. ఎవరైతే నైనా కృంగుదలలో ఉన్నారో, మరి ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తూ ఉద్యోగములు కుదరక దొరకక ఎంతో సమస్యల్లో ఉన్నారో అలాంటి వారందరికీ నైనా మీరు దారి చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంతానం కొరకు ఎదురు చూసిన వారిని మీరు దర్శించి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశింపజేసి చక్కటి సంతానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభా ప్రతి కుటుంబంలో కూడా ఏ కొరతలు ఉన్నా కూడా తగిన సమయంలో మీరు తీరుస్తారని ఒక నెమ్మదిని కలిగి ప్రతి ఒక్కరూ ధైర్యంగా జీవించడానికి సహాయం చేయండి మా ప్రభా తండ్రి. బిజినెస్లో లాస్ వచ్చిందని ఎవరైనా కృంగి ఉన్నట్లయితే వారి యొక్క బిజినెస్ చక్కగా పునరుద్ధరింపజేసి త్వరగా నైనా వారు సంతోషంగా నేను స్తుతించే కృపను దయచేయండి మా ప్రభా. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళను మీరు కనికరించండి. వారికి ప్రభా మీరే కృప చూపించి స్వస్థత అనుగ్రహించండి. స్వస్థపరిచే దేవుడు మీరే తండ్రి. ప్రభా మరి కుటుంబ సభ్యులు ఎంతగానో దిగులు పడుతూ ఆందోళన చెందుతూ ఉన్నారు నాయన, వారికి సహాయం చేయండి. ఐసీయూలలో ఉన్నవారు, వెంటిలేటర్పై ఉన్నవారు అనేక మంది ఉన్నారు నాయన.
ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఉన్నారు. తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మరి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. ఓపికను, సహనమును అనుగ్రహించి చక్కగా తమ విధులు నిర్వర్తించుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మీ కాపుదలను వారికి అనుగ్రహించండి ప్రభా. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మందిని కూడా దీవించి ప్రభా వారిని మీ కాపుదల భద్రంగా కాపాడండి. అప్రమత్తతతో ఉన్నట్లుగా సహాయం చేయండి. రాత్రి సమయాలలో ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు క్షేమంగా గమ్యస్థానం చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి తప్పకుండా చక్కటి ప్రభా నిన్ను అంగీకరించే హృదయాన్ని వారికి దయచేయండి. వారి మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రభా తండ్రి, మరి ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడే సంఘంలో ఉండినట్లుగా సహాయం చేయండి. వ్యసనములకు గురైన వారిని ప్రభా మీరు ఆశ్రయించి వారిని బయటికి తీసుకురండి తండ్రి. విడుదలను యేసు నామములో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. సేవకులను దీవించి వారందరూ కూడా రాత్రులు మేలుకొని అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నారు నాయన. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి, సహాయం చేయండి. నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళను కనికరించండి. వారికి ఏ కారణం చేత నిద్ర పట్టడం లేదో ప్రభా వాళ్ళను మీరు ఆశీర్వదించి వారి హృదయంలో ఉన్న దుఃఖము, వేదన, భారం అన్నీ తొలగించండి. సంతోషకరమైన ఆత్మను వారికి దయచేయండి. మరి ప్రభా వారిలో కోపము, ద్వేషము లేకుండా, క్షమాపణ గుణమును లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్షమాపణ గుణం కలిగి ఉండినట్లుగా సహాయం చేయండి మా తండ్రి దేవా. మరి నెమ్మది అయినటువంటి నిద్రను వారికి అనుగ్రహించండి. నీ నామమును, వాక్యమును ధ్యానించుకుంటూ నిద్రించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అనాథలు, దిక్కులేనటువంటి వృద్ధులు, చిన్నారులందరినీ కూడా కనికరించమని ప్రార్థిస్తున్నాము దయగల మా తండ్రి. మరి ఈ రాత్రి వేళ మా ప్రార్థనలు కోరు ప్రతి ఒక్కరిని కూడా దీవించి సహాయం చేయండి తండ్రి. ఈ దినమంతా మమ్మల్ని ఎంతో జయప్రదంగా నడిపించినందుకు నీకు వందనములు. రేపటి దినాన తిరిగి మా యొక్క పనులలో మేము వెళ్ళాలి. అయితే ఆ పనుల నిమిత్తం ఏమైతే సిద్ధపరచుకున్నామో అవన్నీ కూడా జయప్రదంగా నీ చిత్త ప్రకారంగా జరిగించడానికి సహాయం చేయమని మా తండ్రి. మా పనులన్నిట్లో కూడా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. నీ నడుపుదల కొరకు మేము చూస్తున్నాం ప్రభా. నీకే వందనములు. రాత్రి నిద్రిస్తున్నప్పుడు తండ్రి మీరు మా పైన నీ రక్తపు కంచెను వేయండి మా ప్రభా. మా ప్రాణములు, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా పైన నీ సురక్షితమైన రెక్కల నీడలను కప్పమని వేడుకొంచున్నాం తండ్రి. ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఆకస్మికంగా ఎలాంటి ప్రమాదములు, అనారోగ్యములు కలగకుండా కాపాడండి. దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపులు కాటుల వల్ల భయం లేకుండా కాపాడండి తండ్రి. మరి నీ వాక్యమును నిన్ను ధ్యానించుకుంటూ చక్కగా నిద్రించుటకు ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించండి. ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.